ఫైనల్గా కంప్లీట్ క్యాన్వా యాప్ ట్యూటోరియల్. యు రెడీ? లెట్స్ గో. ఫస్ట్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో మీరు క్యాన్వా అని టైప్ చేయండి. మీకు ప్లే స్టోర్లోనే ఉంటుంది, అక్కడ నుంచి అది ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను క్యాన్వా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు క్యాన్వా యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు క్యాన్వా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ఈ సోషల్ మీడియా ఉన్న వీడియోస్, ఈ రెండు ఎక్కువ యూజ్ అవుతాయి. ప్రజెంటేషన్ కానీ ప్రింట్స్ కానీ ఇవన్నీ మనకు చాలా తక్కువ యూజ్ అవుతాయి. అంటే వీడియోస్ని ఎడిట్ చేయడానికి, పోస్ట్ని ఎడిట్ చేయడానికి ఈ సోషల్ మీడియా ఉన్న వీడియోస్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఫర్ యూ అని ఉంది కదా. సో ఈ ఫర్ యూ అంటే మీకు అన్ని కేటగిరీస్లో ఉన్న ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా. సో అవన్నీ ఇక్కడ మీకు షో అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి. సో అన్నీ మీకు ఇక్కడ షో అవుతుంటాయి. సో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఈ సోషల్ మీడియా ఉన్న వీడియోస్. సో ఫస్ట్ మీరు ఇక్కడ సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని, ఫేస్బుక్ పోస్ట్ అని, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని, వాట్సాప్ స్టేటస్ అని, ఫేస్బుక్ కవరు, ఇన్స్టాగ్రామ్ రీల్ అని. సో ఇందులో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే యూట్యూబ్ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటానంటే సో ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ని సో అందులో నా ఫొటోస్ని యాడ్ చేసుకోవడం, టెక్స్ట్ని ఎడిట్ చేయడం చూపెడతాను. సో ఇక్కడ నాకు చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఇందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మీకు కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి, సో చూసుకోండి. ఒకవేళ మీరు మనీ పెట్టి తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటానంటే ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఈ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నచ్చలేదు అనుకోండి. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రీప్లేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రీప్లేస్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ ఇందులో ఉంటాయి. లేకపోతే మీ మొబైల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అప్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ షో అవుతాయి. సో మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫొటోస్ అని ఉంటాయి. సో ఫొటోస్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేశాను. సో ఇక్కడ మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే షో అవుతాయి. సో కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది. మళ్ళీ మీరు ఇంకొక బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవాలనుకోండి. సో మళ్ళీ ఇక్కడ మీకు రీప్లేస్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మీకు కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మీరు కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గ్రేడియేట్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మీరు కలర్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక కలర్ని యాడ్ చేస్తాను చూడండి. సో ఈ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి. సో మన కలర్ అయితే యాడ్ అయింది. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఉన్న టెక్స్ట్ని మీరు ఒకవేళ డిలీట్ చేయాలనుకోండి. సో ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, మీకు డిలీట్ అవుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. మీరు బ్యాక్ వెళ్ళాలనుకోండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు బ్యాక్ అయితే వెళ్తుంది. సో ఫ్రంట్కి వెళ్ళాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ ఉన్న టెక్స్ట్ని మళ్ళీ మనం రాసుకోవాలనుకోండి, రీరైట్ రాయాలనుకోండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను టాప్ 5 అని రాస్తున్నాను, టాప్ 5 అని రాసుకుంటున్నాను. సో రాసుకున్న వెంటనే ఈ టెక్స్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. ఫాంటస్లోకి వెళ్ళండి, ఫాంట్స్కి వెళ్ళండి. సో ఇందులో మీకు చాలా ఫాంట్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ని యాడ్ చేయండి ఇలా. సో మీకు అప్లై అవుతుంది చూడండి, అప్లై అయింది. సో నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ స్టైల్ అని ఉంటుంది, ఫ్యాంటసీ సైజ్ అని ఉంటుంది. సైజ్ని పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి. సో ఇలా మీరు పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కలర్ అని ఉంటుంది. సో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫార్మేట్ అని ఉంటుంది, స్పేస్ కూడా ఇవ్వచ్చు మీరు. సో ఇక్కడ చూడండి, రెండింటికి స్పేస్ అనేది ఇవ్వచ్చు ఇలా. సో కలర్ కావాలనుకుంటే ఇక్కడ మీ కలర్లోకి వెళ్ళి సో ఇలా కలర్ చేంజ్ చేసుకోండి. నార్మల్గా వైట్ అయితే ఉంచుకుంటున్నాను, బ్లాక్ కూడా యాడ్ చేయొచ్చు మీరు. సో నేను వైట్ అయితే ఉంచుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఫార్మేట్ కానీ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఎఫెక్ట్స్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్కి షాడో అనేది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇందులో చాలా ఉన్నాయి, నేను నార్మల్గా అయితే ఉంచుకుంటున్నాను. సో మీరు యాడ్ చేయాలనుకుంటే, టెక్స్ట్కి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ చేయండి. యానిమేషన్స్ మీకు ఉంటాయి, కాకపోతే మీకు ఇది ఒక వీడియో లాగా క్రియేట్ అవుతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో చేసే టైంలో మీకు చెప్తాను యానిమేషన్స్ గురించి. సో మీరు థంబ్నెయిల్ చేస్తున్నారు కాబట్టి, అంటే పోస్టులు రెడీ చేస్తున్నారు కాబట్టి ఇందులో చేయరాదు, వీడియో క్రియేట్ అవుతుంది. సో అందుకోసమే నేను ఇందులో చెప్పట్లేదు యానిమేషన్స్. సో మీకు ఇలా ఉంటాయి యానిమేషన్స్, ఇక్కడ చూడండి.
సో నేను నార్మల్గా అయితే ఉంచుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. సో మీకు అది ఇదంతా యూజ్ అవ్వదు. లేయర్స్ అని ఉంటుంది. సో మీరు లేయర్స్లో అడ్జస్ట్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు టాప్ 5 అని ఉంది కదా, సో దీన్ని ముంగడికి తీసుకెళ్ళడం, సో బ్యాక్ తీసుకెళ్ళడం, సో ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ పొజిషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ తీసుకెళ్ళాలనుకోండి, గో బ్యాక్. సో బ్యాక్ అయితే వెళ్ళింది. ఫ్రంట్కి తీసుకురావాలనుకోండి, టు ఫ్రంట్. సో ఫ్రంట్కి వచ్చింది, గో బ్యాక్ టు ఫ్రంట్. సో ఇలా మీరు బ్యాక్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. నేను టు ఫ్రంట్ అయితే తీసుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మోర్ అంటే మీరు దీన్ని కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు డిలీట్ చేసుకోవాలనుకున్నా కూడా సో ఇప్పుడు డిలీట్ చేయొచ్చు. సో మళ్ళీ మీరు బ్యాక్ రావాలనుకోండి, దీని మీద క్లిక్ చేయండి, మీకు బ్యాక్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలంటే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీప్లేస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్లోడ్స్ అని ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళండి. సో నేను ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళండి, అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతుంది చూడండి, అంటే ఇంపోర్ట్ అవుతుంది వీడియో, అంటే ఇమేజ్ అనేది. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా దీన్ని నేను ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా చేసుకుంటాను. చిన్నగా చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను వీటిని అయితే డిలీట్ చేసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా, సో దీన్ని డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటాను. సో దీన్ని ఇక్కడ మీ యొక్క చేతితోటి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది, సో దీన్ని ఇక్కడ ఉంచుకుంటున్నాను ఇలా. సో ఇప్పుడు నా ఫోటోని కొంచెం సైజ్ అనేది పెంచుకుంటాను. సో ఇలా సైజ్ పెంచుకుంటున్నాను. సో ఇలా మీరు యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఇంకేమైనా టెస్ట్ని మీరు ఓన్గా టెస్ట్ రాయాలనుకోండి, సో ఏం చేయండి అంటే ఇక్కడ మీకు టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా టెస్ట్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన టెస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నేను గ్యాడ్జెట్స్ అని రాస్తున్నాను. సో ఇలా రాసుకొని సో దీని యొక్క సైజ్ అనేది చిన్నగా చేసుకుంటాను నేను ఫస్ట్. సో దీని సైజ్ చిన్నగా చేసుకుంటాను. ఫ్యాంటసీ సైజ్లోకి వెళ్ళి సైజ్ చిన్నగా చేసుకున్నాను. సో ఇలా ఇక్కడ యాడ్ చేశాను. సో ఇంకొంచెం ఇలా యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనకు థంబ్నెయిల్ అయితే రెడీ అయింది. ఒకవేళ మీరు దీన్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, మీరు ఏమైనా టెస్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇందులో మీకు చాలా టెస్ట్ అయితే ఉంటాయి. సో కొన్ని ప్రో ఉంటాయి, సో చాలా వరకు ఫ్రీగా ఉంటాయి. సో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి టెస్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు డిజైన్ అని ఉంటుంది. సో ఈ డిజైన్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇంకొక థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవాలనుకోండి, అంటే ఇందులో ఉన్న టెంప్లెట్స్ ఉన్నాయి కదా, సో ఇందులో మీకు చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన టెంప్లెట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మీకు కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఈ టెంప్లెట్ని. సో ఇక్కడ యాడ్ ఏ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు ప్రీవియస్ అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ మీకు ఇలా ఉంది. సో ఒకవేళ మీకు ఇక్కడ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటోని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఫోటోని అయితే డిలీట్ చేయొచ్చు. రీప్లేస్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు రీప్లేస్లోకి వెళ్ళండి. సో మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయండి మీ దగ్గర ఉన్న ఫోటోని. సో బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఆ ఫోటో అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫోటో అనేది యాడ్ అయింది. సో మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో మళ్ళీ మీరు టెస్ట్ని డిలీట్ చేయొచ్చు. మళ్ళీ టెస్ట్ అనేది ఏమైనా రాసుకోవాలనుకోండి, సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొకటి అయితే రాసుకోవచ్చు ఇలా. సో మీకు నచ్చింది అయితే మీరు రాసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను దీని మీద బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి రీప్లేస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఫొటోస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేసి ఇప్పుడు ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీకు ఇందులో నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనకు చేంజ్ అయింది. ఒకవేళ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో ఇక్కడ మీకు మీద డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, అంటే ఎక్స్పోర్ట్
ఒకవేళ మీరు ఈ ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మీకు కొన్ని ప్రో వర్షన్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎక్స్పోర్ట్ అయితే అవ్వదు. సో మీరు చూసుకోండి ఏది ఫ్రీ ఉన్నాయో చెక్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఇది ఫ్రీ ఉంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది నాకు ప్రో వర్షన్, ఇక్కడ చూడండి. సో ఇది ప్రో వర్షన్ కాబట్టి మనకు డౌన్లోడ్ కావదు. సో మీకు ప్రో వర్షన్ కాకుండా చాలా ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. సో ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళి మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో థంబ్నెయిల్స్లో ఒకసారి నేను హోమ్కి అయితే వెళ్తున్నాను. సో హోమ్కి వెళ్ళి సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి నేను మళ్ళీ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకటి మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపెడతాను, ప్రో కాకుండా. సో ఇప్పుడు నేను ఇది ఫ్రీగా ఉంది. సో ఇక్కడ చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీని యొక్క మొత్తం చేంజ్ చేసుకుంటాను నేను. సో బ్యాక్గ్రౌండ్ కానీ ఇమేజ్ కానీ. సో ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ నా దగ్గర ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ మీకు ఎక్స్పోర్ట్ చేసి చూపెడతాను. సో దీన్ని కొంచెం సైజ్ అనేది పెంచుకుంటున్నాను. సో ఇలా పెంచుకోండి. మీరు టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు ఫ్రీ వర్షన్, అంటే ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకు అది ప్రో వర్షన్. సో ప్రో వర్షన్ అంటే మీరు మనీ అయితే తీసుకోవాలి, మనీ పెట్టి సో పర్చేస్ అయితే చేయాలి. అలా కాకుండా కూడా మీకు ఇందులో చాలా ఉన్నాయి. సో వాటినైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే ఆ థంబ్నెయిల్ ఉంది కదా, సో ఆ థంబ్నెయిల్లో మీరు ఇంకేమన్నా ఇలాంటి ఎలిమెంట్స్, గ్రాఫిక్స్ ఏమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే సో ఇలాంటి ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఉంటాయి ఎలిమెంట్స్ అనేది. సో ఇవి కూడా మీకు ప్రో వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. సో చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. తర్వాత డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇవన్నీ ఎలిమెంట్సే. సో ఒకవేళ మీకు పర్టికులర్ ఒకటే కావాలనుకుంటే ఇక్కడ నేను ఒకసారి బ్లాక్ ఫీడ్ అని సెలెక్ట్ చేసిన వెంటనే ఇందులో చూడండి చాలా ప్రో వర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫ్రీ వర్షన్ ఇది ఉంది నాకు ఫ్రీగా. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో నా థంబ్నెయిల్కి సో ఇలా కొంచెం బ్లాక్ అనేది యాడ్ చేశాను. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఎలిమెంట్ని అక్కడ టైప్ చేయండి. తర్వాత ఫ్రీ వర్షన్ చూసుకొని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ప్రీవియస్గా అయితే చెప్పాను కదా, టెస్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని టెస్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గ్యాలరీ అని ఉంటుంది. మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ని వాటిని కానీ వీడియోస్ని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. తర్వాత ఇక్కడ మీకు బ్రాండ్ అని ఉంటుంది. సో ఇది మీకు అంతైతే యూజ్ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లోడ్స్ అని ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో మీరు ఏమైనా డ్రా చేయాలనుకోండి. సో ఇక్కడ నుంచి మీరు స్కెచెస్ని సెలెక్ట్ చేసుకొని డ్రా చేయొచ్చు. ఇలా చూడండి ఇక్కడ డ్రా చేసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా. సో మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా అవసరం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. సో మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో మీకు యాప్స్ అని ఉంటాయి. సో ఇది కూడా మీకు అంత యూజ్ అవ్వదు. సో మీరు బ్యాక్గ్రౌండ్స్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే డిజైన్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రీవియస్గా చెప్పాను కదా, సో దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేశాను కదా, సో హోమ్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఉన్నాయి కదా థంబ్నెయిల్స్ అనేది. మీ ఓన్గా థంబ్నెయిల్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ నేను థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను చూపెడతాను చూడండి. సో యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేశారు కదా, ప్రీవియస్గా మీరు ఏం చేశారు అంటే ఇందులో ఉన్న టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని సో మీరు ఆ ఇమేజ్ని రీప్లేస్ చేసుకోవడం, టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడం చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే సో మీరు ఓన్గా థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది, బ్లాంక్ అనేది, క్రియేట్ ఏ బ్లాంక్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ డిజైన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలా కాదు కాబట్టి సో మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మీకు దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో కలర్స్లోకి వెళ్ళండి. సో ఇందులో చాలా కలర్స్ అయితే ఇలా ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ దగ్గర ఓన్గా బ్యాక్గ్రౌండ్ ఉంటే సో బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ చూడండి, మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకే, లేకపోతే సో బ్యాక్ అయితే రండి ఇలా. సో బ్యాక్ వచ్చేసి కలర్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీకు గ్రేడియంట్స్ అని ఉంటాయి. సో ఇందులో నుంచి మీరు కలర్స్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ గ్రేడియంట్స్లోకి వెళ్ళి
సో ఇలాంటి కలర్స్ కానీ, సో ఇక్కడ చూడండి మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కలర్ యాడ్ చేసుకోవడం, సో ఇలా మీరు కలర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నార్మల్ కలర్ అయితే ఉంచుకుంటున్నాను, ఈ కలర్. సో ఈ కలర్ అయితే ఉంచుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో మనం ఫొటోస్ని అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ మీకు అప్లోడ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు సైజ్ అనేది పెంచుకోండి. సో ఇక్కడ వరకు అయితే నేను సైజ్ అయితే పెంచుకుంటున్నాను. సో ఇలా సైజ్ పెంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు టెస్ట్ రాయాలి కాబట్టి టెస్ట్ మీద క్లిక్ చేయండి. సేమ్ మీకు ప్రీవియస్ ఎలా చెప్పానో సేమ్ అలానే. సో ఓన్గా మీరు టెస్ట్ రాయాలి కాబట్టి కలర్స్ మీకు నచ్చలేదు అనుకోండి, యాడ్ ఏ హెడ్డింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను రాసుకుంటున్నాను చూడండి, టాప్ 5 అని రాస్తున్నాను. టాప్ 5 అని రాసిన తర్వాత ఇప్పుడు మీరు సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ఫ్యాంట్ సైజ్ మీద క్లిక్ చేయండి. సో నేను ఫస్ట్ సైజ్ అయితే పెంచుకుంటున్నాను. సో ఇలా మీరు సైజ్ అనేది పెంచుకోవచ్చు. సో దీని యొక్క క్యాపిటల్ లెటర్ అయితే పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ నేను దీన్ని అయితే క్యాపిటల్ లెటర్ అయితే ఉంచుకుంటాను. సో టాప్ కదా, సో టాప్ 5 అని పెట్టాను. సో ఇప్పుడు ఏం చేశానంటే, సో దీని యొక్క కలర్ నాకు నచ్చలేదు కాబట్టి బ్లాక్ కలర్లో, సో నేను వైట్ కలర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ వైట్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వైట్ కలర్ యాడ్ అయింది. సో ఇప్పుడు దీనికి కొంచెం షార్డ్ ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇందులోకి వెళ్ళండి, షార్డ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. సో మనకి యాడ్ అవుతుంది. దీన్ని మీరు అడ్జస్ట్ చేయొచ్చు, దీని యొక్క ఓపాసిటీ కానీ, సో డైరెక్షన్స్ కానీ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా ఉన్నాయో అలానే ఉంచుకోండి, ప్రాపర్గానే ఉంటుంది. సో దీన్ని ప్రాపర్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో మళ్ళీ నేను ఇంకొక టెస్ట్ యాడ్ చేయాలి కాబట్టి, సో టెస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, కలర్స్. సో ప్రీవియస్గా దాన్ని యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ కలర్స్ని సెలెక్ట్ చేసి, సో ఇప్పుడు దీన్ని నేను ఎడిట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళి గ్యాడ్జెట్స్ అని రాసుకుంటాను. సో అంతే, గ్యాడ్జెట్స్ అని రాసుకున్నాను. దీని యొక్క సైజ్ అనేది తక్కువ చేసుకోండి, అంటే చిన్నగా చేసుకోండి. సో ఫ్యాంటా సైజ్లోకి వెళ్ళి దీని సైజ్ చిన్నగా చేసుకోండి, ఇంకొంచెం చిన్నగా అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది. సో మనం ఇమేజ్ని యాడ్ చేసాం, టెక్స్ట్ అనేది యాడ్ చేసాం, ఎలిమెంట్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకోండి. సో దీన్ని ప్రాపర్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి చిన్నగా. సో బ్లాక్ వద్దనుకోండి, వైట్ కలర్లో కూడా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి యాడ్ అయింది. సో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి, ఇక్కడ డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి, మీకు ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇలా మీరు ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు థంబ్నెయిల్స్, లేకపోతే మీకు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ప్రీవియస్ అయితే నేను ఓన్గా కస్టమ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేశాను కదా. సో మీకు అన్నీ అలానే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, సో మీకు అన్నీ ఇలానే ఉంటాయి. ఫేస్బుక్ పోస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ, వాట్సాప్ స్టేటస్ కానీ, ఫేస్బుక్ కవర్ కానీ, సో ఇవన్నీ సేమ్ అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే చూపెడతాను చూడండి. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో కాకపోతే మీకు అన్నిట్లో కామన్గా ఉండేది, సో ఇవి మీకు కామన్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది కదా. సో ఇవి కేటగిరీస్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీకు మీడియా అంటే మీ మొబైల్ ఉన్న ఫొటోస్ కానీ, సో మీకు ఏమేమి స్టైల్స్ కావాలో అవన్నీ స్టైల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. సో అప్లై చేశారనుకోండి మీకు అవన్నీ షో అవుతాయి. సో షో అయిన తర్వాత ప్రాపర్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో కూడా సేమ్ అంతే. సో ఇందులో కూడా మీకు చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో మీ ఓన్గా టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ ఏ బ్లాంక్ మీద క్లిక్ చేసి, సో నేను థంబ్నెయిల్ని ఎడిట్ చేశాను కదా, సేమ్ అలానే మీరు పోస్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో ఉన్న ఒక పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ గ్రేట్ అని ఉంది కదా. సో మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఎడిట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అయితే నేను రాసుకుంటున్నాను. సో ఇలా, సో ఇక్కడ నేను ప్లీజ్ అని రాసుకుంటున్నాను ఇలా. సో ఇలా మీరు రాసుకోవచ్చు. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కలర్ అని ఉందిగా, సో ఇక్కడ నేను కలర్ వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఇలా మీరు కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా మనకి ఈ కలర్ ఉండే, సో నేను ఈ కలర్ చేంజ్ చేశాను. సో ఒకవేళ మీకు ఇందులో స్టైల్స్ కానీ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ కూడా మీకు సేమ్ అలానే ఉంటాయి, కాకపోతే మీకు ఇవన్నీ ప్రో వర్షన్స్.
సో మీరు ఫ్రీగా అయితే యూజ్ చేయలేరు మ్యాజిక్ స్టూడియోలో. కాకపోతే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్లో మీకు చాలా వరకు ఫ్రీ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని ఫ్రీగా ఉంటాయి, సో కొన్ని పెయిడ్ వర్షన్స్ అయితే ఉంటాయి. అంటే మీరు షాడోస్ యాడ్ చేయడం, సో ఇవన్నీ మీకు కొన్ని ఫ్రీగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి. సో కాకపోతే ఇవన్నీ ప్రో వర్షన్స్. ఇవి మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు మనీ పెట్టి అయితే తీసుకోవాలి. ఫ్రీగా అనుకోండి, సో మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేయండి. సో ఇందులో మీకు కొన్ని ఫ్రీ ఉన్నాయి, సో వీటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు గ్లో యాడ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని డ్రాప్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్లైన్ సెలెక్ట్ చేశాను ఇలా. సో నేను నార్మల్గా అయితే ఉంచుకుంటున్నాను. సో మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మీరు థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేశారో సేమ్ అలానే ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు థంబ్నెయిల్లోనూ సో ఇందులో సో మీకు నచ్చిన విధంగా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఆటో అడ్జస్ట్ అని ఉంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యింది. సో నాకు ఇలా వద్దు, నేను ఓన్గా చేసుకుంటానంటే సో బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి టెంపరేచర్ కానీ, దీని యొక్క బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, హైలైట్ కానీ, షాడో కానీ ఇవన్నిటి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీ ఓన్గా అడ్జస్ట్ చేసుకొని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు క్రోప్ అని ఉంటుంది, లేకపోతే మీకు ఇక్కడ ఫ్లిప్ అని ఉంటుంది. దీన్ని మీరు ఫ్లిప్ చేయొచ్చు. యానిమేషన్ ఉంటుంది, సో మీరు ఇలా యానిమేషన్ చేయొచ్చు. కాకపోతే మీకు వీడియో లాగా క్రియేట్ అవుతుంది. సేమ్ మీకు కొన్నిట్లో మీరు వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే యానిమేషన్ యాడ్ చేయండి. లేదా నాకు ఫోటో సరిపోతుందంటే సో మీరు యానిమేషన్ యాడ్ చేయకండి. సో నాకు వీడియో కావాలనుకున్నప్పుడే మీరు యానిమేషన్ యాడ్ చేయండి. సో మీకు సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కూడా. సో మిగతా అన్నిట్లో కూడా మీకు ఈ ఫిల్టర్స్ను ఈ అడ్జస్ట్మెంట్స్ ఆప్షన్ అయితే అన్నిట్లో ఉంటాయి. సో మీరు ఫిల్టర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో వామ్ కలర్ కానీ, కూల్ కలర్ కానీ, సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే ఉంచుకుంటున్నాను. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, కొంచెం లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి నేను సోషల్ మీడియాని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ప్రీవియస్గా అయితే మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని అయితే ఎడిట్ చేసాం కదా, సో మీకు అన్నిట్లో కామన్ అవే ఉంటాయి. సో మీరు పోస్ట్ని ఎడిట్ చేయాలనుకున్నా కూడా సో ఫిల్టర్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్ కానీ, సో అవే ఆప్షన్స్ ఉంటాయి. మీరు థంబ్నెయిల్ ఎడిట్ చేయాలనుకున్న ఫిల్టర్స్ ఉన్న అడ్జస్ట్మెంట్స్, టెక్స్ట్ని యాడ్ చేయడం, డిజైన్ యాడ్ చేయడం, సో మీకు అన్నిట్లో కామన్ ఉంటాయి. సో మీరు ఒక్కదాన్ని క్రియేట్ చేశారనుకోండి, సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వీడియో చేసుకోవాలనుకుంటేనే సో మీరు యానిమేషన్ యాడ్ చేసుకోండి. సో నాకు వీడియో కావాలి అనుకుంటే యానిమేషన్ యాడ్ చేయండి. సో లేకపోతే మీరు ఈజీగా ఇందులో పోస్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో కూడా మీకు సేమ్ అలానే ఉంటాయి. సో మీరు ఒక్క వీడియోని ప్రాపర్గా ఎడిట్ చేశారనుకోండి, సో ఇందులో మీరు యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. నేను అందుకోసమే ఇక్కడ ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక వీడియో సెక్షన్ దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇందులో మీకు చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా ఉన్న ఒక వీడియోని. సో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ప్రో వర్షన్సే ఉంటాయి వీడియోలో. సో మీరు చూస్ చేసుకోండి, ప్రాపర్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో జస్ట్ దాన్ని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. లోడింగ్ తర్వాత మీకు వీడియో అయితే రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు చూపెడుతూ ఉంటుంది. సో మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను ఫొటోస్లోకి వెళ్ళి సో ఒకసారి దీన్ని యాడ్ చేయకుండా మీకు చూపెడతాను వీడియో. సో ఇక్కడ చూడండి, ఇలా మనకు ఉంది కదా. సో ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మీరు థంబ్నెయిల్ ఎడిట్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను ఇలా రాసుకుంటున్నాను. సో ఛానల్ పేరు అయితే రాసుకుంటున్నాను. సో ఇలా రాసుకోవచ్చు. సో దీని యొక్క సైజ్ అనేది మీరు తగ్గించుకోవాలనుకోండి, జస్ట్ దాని మీద ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్యాంటసీ సైజ్లోకి వెళ్ళి దీని సైజుని తగ్గించండి ఇలా. సో కొంచెం పెంచుకుంటున్నాను. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన దగ్గర మీరు యాడ్ చేయండి. సో ఇక్కడ నేను మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అని రాసుకుంటున్నాను. సో ఇలా. సో ఇప్పుడు చూడండి, మనకు వీడియో అయితే రెడీ అయింది. సో ఇక్కడ చూడండి, ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఎలిమెంట్స్ మీరు యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా దీని మీద ఒకసారి బ్యాక్గ్రౌండ్ దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కలర్ అని ఉంది కదా, సో ఈ కలర్లోకి వెళ్ళి మీకు వేరే కలర్ కావాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి కలర్స్ కూడా మీరు యాడ్ చేయవచ్చు.
సో నేను నార్మల్గా అయితే ఉంచుకుంటున్నాను, ప్రీవియస్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇందులో కూడా మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు, టెంపరేచర్ కానీ బ్రైట్నెస్ కానీ. సో ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయండి, మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకొక వీడియోని మీరు దీన్ని డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇక్కడ మీకు డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే ఇంకొక వీడియోని జస్ట్ దాన్ని మీరు క్లిక్ చేయండి, ఆ వీడియో మీద డూప్లికేట్. సో ఇక్కడ చూడండి డూప్లికేట్ అయింది. డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్. సో డిలీట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకొని మీకు చూపెడతాను చూడండి. సో కొంచెం స్క్రోల్ చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీడియోని సెలెక్ట్ చేసుకున్న వెంటనే కొంచెం మీకు లోడింగ్ అయితే తీసుకుంటుంది. సో అక్కడ మీకు డైరెక్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఆ ఇమేజ్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి, సో నా దగ్గర ఉన్న ఫోటో సెక్షన్లోకి వెళ్ళి, అంటే అప్లోడ్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా, సో ఈ ఫోటోని అయితే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోటోని, మళ్ళీ ఈ ఫోటోని యాడ్ చేసుకుంటాను నేను. సో అప్లోడ్స్లోకి వెళ్ళి ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రీప్లేస్ దాని మీద క్లిక్ చేయండి, జస్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ రీప్లేస్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ నేను నా ఫోటోనే రీప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇలా మీరు ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను రీప్లేస్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. సో అప్లోడ్స్లోకి వెళ్ళి సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకవేళ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని అయితే చేంజ్ చేసుకుంటాను. సో నా ఛానల్ పేరు అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాను చూడండి. ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ గ్రే కలర్ ఉంది కదా, సో ఈ గ్రే కలర్ మీకు నచ్చలేదు అనుకోండి, సో ఈ కలర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు కలర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా. సో నేను ఈ కలర్ ఉంచుకుంటున్నాను. కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇందులోకి వెళ్ళి కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బ్లాక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ అయింది. మళ్ళీ మీరు ఇందులో కూడా సేమ్ ఇదే విధంగా టెక్స్ట్ని యాడ్ చేసుకోవడం. సో డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడం. ఇంకొకటి యాడ్ చేసుకోవాలనుకుంటే డూప్లికేట్ దాని మీద క్లిక్ చేయండి, డిలీట్ చేయాలంటే డిలీట్. సో మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి, మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసి మీ ఓన్గా వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకోండి, అంటే కస్టమ్ వీడియోని, ఎలాంటి టెంప్లెట్స్ని యూజ్ చేయకుండా. సో దానికోసం ఇక్కడ మీకు క్రియేట్ ఏ బ్లాంక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ అయితే ఫస్ట్ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఈ టెంప్లెట్స్ని అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే మీరు ఫోటోని అయితే యాడ్ చేయాలి. సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇప్పుడు రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో నేను అప్లోడ్ చేసుకున్నది, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఒకవేళ మీ దగ్గర ఫొటోస్ లేకపోతే ఫొటోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఇందులో చాలా ఉంటాయి. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, మీకు అప్లై అవుతుంది. సో మళ్ళీ ఇంకొక దాని మీద క్లిక్ చేసి సో మళ్ళీ రీప్లేస్ మీద క్లిక్ చేయండి, ఫొటోస్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకు యాడ్ అయింది కదా. సో ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోవాలనుకోండి టెక్స్ట్ అనేది, సో ఇందులో చాలా టెక్స్ట్ అయితే ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని యాడ్ చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు యాడ్ చేసుకొని దీని సైజ్ చిన్నగా చేసుకుంటున్నాను. సో ఒక దాన్ని డిలీట్ చేశాను, 2 యాడ్ అయినాయి. సో దీన్ని చిన్నగా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను కూడా డే అని రాస్తున్నాను, లేకపోతే ఆఫ్టర్ అని రాస్తాను చూడండి. సో ఆఫ్టర్ నైట్ అని రాసాను. కిందిది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు దీనికి యానిమేషన్ యాడ్ చేయాలి. నేను ప్రీవియస్గా చెప్పాను కదా. సో మీరు యానిమేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో యానిమేషన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి దీనికి యాడ్ చేసుకోవచ్చు మీరు. సో నాకు సెకండ్ దానికి యాడ్ అవుతుంది. సో నేను ఇక్కడ టైప్ రైటర్ని సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఇదే అప్లై చేశాను. సో ఇక్కడ చూడండి మనకి యానిమేషన్ అయితే యాడ్ అయింది. సో ఇది మనకు వీడియో లాగా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు దీనికి ట్రాన్సిషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేయండి, ట్రాన్సిషన్స్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడ మనకు చూడండి నేను ఇక్కడ స్టాక్ని సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొక దాన్ని మళ్ళీ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేయండి, ట్రాన్సిషన్స్ని సెలెక్ట్ చేయండి.
సో ఇక్కడ మళ్ళీ స్టాక్ని సెలెక్ట్ చేయండి. సో దీన్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ డ్యూరేషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్గా అయితే ఉంచుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ట్రాన్సిషన్స్ని సెలెక్ట్ చేయండి, స్టాక్ నుంచి సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి యాడ్ అయింది. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో మనం టెస్ట్ అయితే యాడ్ చేసాం, దానికి యానిమేషన్ కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ మన ట్రాన్సిషన్స్ అయితే మీరు ఇక్కడ డ్యూరేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి, అడ్జస్ట్లోకి వెళ్ళండి, స్పీడ్గా కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి. సో ఇలా మీకు నచ్చిన విధంగా మీరు ట్రాన్సిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఇందులో మీకు చాలా ఉంటాయి ట్రాన్సిషన్స్ కూడా. సో మీరు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకొని మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సేమ్ మీకు అన్నీ ఇలానే ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అన్నీ ఇలానే ఉంటాయి. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీకు చూపెడతాను. సో ఒకసారి బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో మీకు ఏదైతే వీడియో సెక్షన్ ఉందో సేమ్ అన్నీ ఇలానే ఉంటాయి. సో ఇప్పుడు హోమ్కి అయితే వెళ్తున్నాను ఒకసారి. సో వెళ్ళిన వెంటనే వీడియో సెక్షన్లో సో మీరు మొబైల్ వీడియో కానీ, ఫేస్బుక్ వీడియో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ సేమ్ అన్నీ ఇలానే ఉంటాయి. సో మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు అన్నీ అయితే చెప్పలేను కదా, సో ఇవన్నీ మనం చెప్పలేము. సో మీరు ఒక్కటి చెప్పిన వెంటనే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రజెంటేషన్స్ కూడా మీకు ఇలానే ఉంటాయి. సో జస్ట్ ప్రజెంటేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, సో మీకు నచ్చిన టేస్ట్ని రీప్లేస్ చేయడం. సో ఇందులో చూడండి. సో మీకు నచ్చిన టేస్ట్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. సో అన్నిటిని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. క్యాన్వా యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి, గూగుల్లో మీరు క్యాన్వా అని టైప్ చేయండి, మీకు గూగుల్లో ఉంటుంది. సో డైరెక్ట్ మీ యొక్క గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు గూగుల్లో.